హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సునందిని గార్డెన్. ఈరోజు తోటకూర అయితే హార్వెస్టింగ్ చేశాను ఫ్రెండ్స్. ఇది ఒక కట్ట అయితే ఉంటుంది. ఇవి పచ్చి టమాటాలు హార్వెస్టింగ్ చేసేసిన. మొత్తం టమాటా ప్లాంట్స్ అన్నీ తీసేసాను అన్నమాట. కొత్త మొక్కలు అయితే నాటుకుందామని. ఈ ఎండాకాలం అయితే మాకు ఇక్కడ ఎండలు ఎక్కువగా ఉంటాయి, అందుకని నేను ఆకుకూరలు మాత్రమే పెంచుకుంటాను ఎండాకాలం అంతా. వస్తాయి టమోటా మొక్కలు కూడా, కాయలు కూడా వస్తాయి వేసుకుంటే. కానీ ఎలాగో నాకు కోతులు ఉంచవు కాబట్టి నేను ఎండాకాలంలో అయితే ఆకుకూరలు అయితే పెంచుకుంటాను ఫ్రెండ్స్. మొత్తం ఈ మొక్కలన్నీ నేను తీసేసాను. చూసారా ఈ ఏర్లు అయితే ఎలా వచ్చేసాయో. ఇదంతా మనం కిచెన్ కంపోస్ట్లోనే అడుగు బాగాన వేసేసి నేను పైన మట్టి కప్పి ఆకుకూరలు అయితే వేసేస్తాను. ఆకుకూరలు ఇక్కడ ఎండాకాలం చాలా రేట్ ఎక్కువ ఉంటుంది. కాయగూరల కంటే కూడా ఆకుకూరలు ఎక్కువ రేట్ వస్తుంది అన్నమాట ఇక్కడ ఈ ప్రాంతంలో. అందుకని నేను ఆకుకూరలు అయితే వేసేస్తాను ఫ్రెండ్స్. చూసారా సీడ్స్ అయితే ఎలా ఉన్నాయో. ఇట్లా మన గార్డెన్లో సీడ్స్ మనం డెవలప్ చేసుకోవచ్చు. ఇదైతే వంగ మొక్కకు ఇంగో ద్రావణం అయితే ఇచ్చాను. ఇది ఆకులు ఇట్లా ముడత అనేది వచ్చేస్తుంది. ఇందులో నార్లు పోసేసాను కదా, వంగనారు మీకు కూడా చూపించాను ఒక వీడియోలో. ఆ తర్వాత ఆ నారును పొలంలోకి పంపించాను వేయమని. ఇది గల్జేరు, అదే ఎరువులో వచ్చి మొలిసింది. 2-3 తూలు హార్వెస్టింగ్ చేసేసినాక నేను మొత్తం తీసేస్తాను అన్నమాట. నార్లు పోసిన తర్వాత మన పచ్చిమిర్చి మొక్క మధ్యలో నాటాం కదా, వంగనారు పోసినాక మధ్యలో. ఇప్పుడు పూత మీద అయితే ఉంది. దీనికి ఆకుముడత తెగులు వచ్చేసింది. పుల్లటి మజ్జిగలో పసుపు ఇంగువ ద్రావణం కలిపి ఇప్పుడే స్ప్రే చేశాను. మన గార్డెన్ మొత్తం చూపిస్తాను ఇప్పుడు. కొంచెం మొత్తం క్లీనింగ్ అనేది ఉందండి. 2-3 వంగ మొలకలు అయితే ఉంచాను, వంగ చెట్లు. వాటర్ అయితే ఇచ్చాను. ఇందులో పుదీనా కూడా ఉంది. ఇంకా 2 టమోటా చెట్లు అయితే ఇచ్చాను. ఇవి కిచెన్ కంపోస్ట్లో వచ్చి పడి మొలిసినవి. దీనికి కూడా చాలా బాగున్నాయి కాయలు. మొత్తం గార్డెన్ అంతా క్లీనింగ్ అయితే ఉందండి. మొత్తం టమాటా మొక్కలన్నీ తీసేసిన తర్వాత ఇందులో ఒకటి చట్నీ కోసం అని నేను పూత అనేది వస్తూ ఉంటే అట్లా పెట్టాను. మనం ఇలాగే ఉంచేస్తే కాయలు అయితే వస్తాయి, కానీ మిల్లీ బగ్స్ అయితే వస్తాయండి. చాలా అటాక్ అయితే చేస్తాయి మిల్లీ బగ్స్. ఈ ఎండల కాలం అయితే గంజి ద్రావణం అవి మనం ఇచ్చుకుంటూ ఉండాలి. ఈ వంగ చెట్టుకు కూడా నేను పుల్లటి మజ్జిగ ఇంగువ ద్రావణం స్ప్రే చేస్తాను. ఇందులో కూడా టమోటా మొక్కలు ఉంటే నేను అన్నీ తీసేసాను అన్నమాట. ఇది పూత మీద ఉంది, రీపాటింగ్ చేశాను. అందులో ఉంటే ఇందులోనే నాటేశాను. ఎలాగో దీంట్లో వంగ చెట్టు ఉంది కదా, వేసేసాను అన్నమాట. ఇది వచ్చేసి తెల్ల తోటకూర అండి. ఆన్లైన్లో ఎర్ర తోటకూర కూడా నేను సీడ్స్ పెట్టాను కదా, అవి మొలకలు అయితే వచ్చాయి, మీకు చూపిస్తాను. ఈ సైడ్ అంతా పందికొక్క లోడేసింది ఫ్రెండ్స్, అందుకని గోడ మీద పెట్టేశాను. ఇదండి మన గార్డెన్లో ఒక 2 మొలకలు వచ్చినా చాలు, సీడ్స్ని అయితే మనం డెవలప్ చేసుకోవచ్చు. చూసారా నేను ఇట్లానే సీడ్స్ డెవలప్ చేసుకుంటాను. ఇది సిర్రాకు.
ఎంత పెద్దగా అయితే వచ్చేసింది సార్. ఇది ఇరిగిపోయిందనమాట ఫ్రెండ్స్. ఈ గోడ మీద పెట్టడంలో ఇరిగిపోయిందనమాట. ఇంకొక 2 రోజులు కానీ 3 రోజులు కానీ ఉంటే మనకు సీడ్స్ అనేది వచ్చిండు. చూస్తాం దీంట్లో ఏమైనా సీడ్స్ ఏమైనా ఉన్నాయేమో. కొమ్మ అయితే ఇరిగిపోయింది. మనం ఎంతో జాగ్రత్తగా ఇలా నలిపి చూస్తే తెలుస్తుంది. సీడ్స్ అయితే అయినాయి. ఇంకా 2 రోజులు ఉంటే ఇంకా పండిపోయిండు. మొత్తం ఈ గోడ మీద అయితే కొన్ని మొక్కలు అయితే ఎక్కించేశాను. పందికొక్క అయితే వచ్చి మొత్తం ఎర్రల కోసం లోడేస్తాను ఫ్రెండ్స్. ఇలా సీడ్స్ అయితే నేను ఒక మొలక ఉంచేసాను అనుకో, మనం బాగా డెవలప్ చేసుకోవచ్చు. మళ్ళీ కొనవలసిన అవసరమే రాదనమాట. ఇది క్యాప్సికమ్. దీనికి కూడా పుల్లటి మజ్జిగ అనేది ఇచ్చాను. ఆకుముడత ఎక్కువ వస్తుంది పచ్చిమిర్చికి. 2 రోజులు కొట్టకన్నా ఉండే లోపల చూసారా ఎలా అయిపోయినాదో ఆకుముడత. పూర్తిగా వెళ్ళిపోయిందనమాట ఆకుముడత. మన చేయి దాటిపోతుంది. ఇందులో కూడా ఒక టమాటా మొలకైతే ఉంది. ఈ కూలర్ టబ్లో టమోటా మొక్కలు 2 అయితే ఉన్నాయి, ఉంచేసాను. పచ్చిమిర్చి మీకు చూపించకుండానే హార్వెస్టింగ్ చేశాను. ఒక 3 కాయలు మాత్రమే మీకు హార్వెస్టింగ్ చేశాను. ఎప్పుడు అవసరం అయితే అప్పుడు వచ్చి హార్వెస్టింగ్ చేసేసుకొని వెళ్ళిపోతున్నా ఫ్రెండ్స్ నేను. ఇందులో టమాటా మొక్క కూడా ఉంది. మనకి ఎమర్జెన్సీకి పనికొస్తాయి అన్నమాట పచ్చిమిర్చి. చిన్న డబ్బాల్లో పుదీనా నాటాను కదా, చూసారా ఎంతవరకు పెరిగిందో. మీకు వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను. పెరుగుతుంది అన్నమాట. చూసారా ఎంత బాగా వస్తుందో. ఇది మరుభము. ఈ పచ్చిమిర్చి మొక్కకి ఇప్పుడే స్ప్రే చేశాను. ఇందులో వంగ మొలక, ఇది ఆకుకూర విత్తనం. ఇవైతే సీడ్స్ డెవలప్ చేసేసుకున్నాను. ఎర్ర తోటకూర, ఇందులో కూడా ఎర్ర తోటకూర అనేది మొలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.